తర్వాత ఈ మధ్యన బీసీల కోసము అహర్నిశలు పోరాడుతున్న మన తిరుమల మల్లన్న కూడా మాట్లాడాలి. అలాగే చాలా సమస్యల మీద చేస్తున్నారని, ఎందుకంటే ఒక్క పాయింట్ ఎస్సీ వికలాంగులు అంటే ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉంటారన్న. ఇది చాలా మటుకు తెలియని ఇది ఒక సబ్జెక్టు. కాబట్టి ఉన్నత వర్గాల వాళ్ళు ఏ ఒక్కరు కూడా మనము ఇక్కడ లెక్క తీసినా మొత్తం తెలిసినా కూడా అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా మా జాబ్ తిరగ రారు. మేము పోయి సర్వే చేసినప్పుడు కూడా మీకు ఎవరు చెప్పారని చెప్పే కన్నా సందర్భాలు ఉన్నాయన్న. కాబట్టి మీరు ఈ యొక్క హక్కు గురించి రైతు గురించి మాట్లాడినప్పుడు వికలాంగులది కూడా మర్చిపోకుండా కంపల్సరీ మీ పదములో మీ హక్కులో మీరు ప్రశ్నించే దాంట్లో వికలాంగుల పదం పెట్టి మాట్లాడవలసిందిగా నేను తిరుమల మల్లన్న కోరుతూ తిరుమల మల్లన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాదు, ఈ సమాజంలో అక్కడ ఉన్నటువంటి వికలాంగుల వర్గాలకు కూడా నేను అండగా ఉంటానని జరిగినా నేను ఉన్నానని చెప్పేసి అన్నగారు నిరంతరం కూడా తిరుగుతున్నటువంటి సభాధ్యక్షులు, అలాగే మా సోదరులందరూ, మా సోదరిమణులందరూ ఈ సమావేశం లేదా కార్యక్రమం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మరుగుజ్జు అనేటువంటి మాటలు ఎందుకో నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మీరు మరుగుజ్జులు కాదు నా దృష్టిలో. కళ్ళ ముంగట మీ సమస్యను చూస్తూ ఏమీ చేయలేకపోతున్న సమాజం మరుగుజ్జు సమాజం. కళ్ళ ముందు మీ అవస్థల్ని చూస్తూ కూడా పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మరుగుజ్జు ప్రభుత్వం. కాబట్టి దీనికి ఏదైనా ఒక వేరే పేరు ఏదైనా తీసుకుంటే బాగుంటుందేమో. ఈ మరుగుజ్జు అనేటువంటిది కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పేరు ఉంటే బాగుంటుందేమో దానికి అనేది సూచన. మన వీరన్న ఆ దిశగా ఆలోచించాలి. అంటే ఒక ప్రపోజల్ అయితే తయారు చేయాలి. ఎందుకంటే సమాజంలో ఆ పదంతోనే వాళ్ళకు ఉన్నటువంటి వైకల్యాన్ని బయటపెడుతున్నటువంటి అంశం. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఆ పదం లేకుండా ఒక గౌరవప్రదమైనటువంటి స్పెషల్ పర్సన్, లేదంటే స్పెషల్ ఉమెన్, స్పెషల్ గర్ల్ అట్లా ఏదన్నా ఉంటే బెటర్. కానీ ఈ మరుగుజ్జు అనేటువంటి పదం అని వాళ్ళకు ఉన్నటువంటి సమస్య కావచ్చు. కానీ ఈ సమాజంలో వాళ్ళు అలా కావడానికి కారణమైనటువంటి ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలే కారణం. వాళ్ళ కారణం కాదు. అందులో ఆ పాపంలో ఎమ్మెల్సీని కాబట్టి నేను కూడా ఉండి ఉంటా. కానీ మా శ్రీశైలం అన్న చెప్పినట్టుగా ఈ సంక్షేమం కోసం కార్యక్రమాలు జరగాలని చెప్తా ఉన్నారు. మొన్న నా దగ్గరికి వీళ్ళందరూ వచ్చినారు. మల్లేష్ అన్న, సైదులు, ఆ తర్వాత సీను, నిఖిత వీళ్ళందరూ వచ్చినారు. వచ్చి మేము ఇట్లా కార్యక్రమం చేస్తూ ఉన్నామన్నా, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పానంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఆ రోజు. అయితే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన, వస్తా అంటే వస్తాయి కదని. అయితే నేను వచ్చే ముందు అసలు నేను పోతుంది ఎట్లా పోతా ఉన్నా, ఒక ఎమ్మెల్సీగా గెస్ట్గా పోతా ఉన్నా, మళ్ళీ అదే ఉత్త చేతులతో వెళ్ళిపోతా ఉన్నా. కానీ నాలాంటి పిలిచినా, ఇంకేమన్నా మూర్ఖుని పిలిచినా ఒకటే కదా. లాభం ఏంటి వీళ్ళకి ఏం చేయకుండా ఒట్టి చేతులతో పోవడం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో మొన్న వీళ్ళు వచ్చినప్పుడే చెప్పిన అలా మేము కార్యక్రమం చేసుకుంటామంటే పాపం వాళ్ళు కూడా అడగలేదు. నేనే నాకు తోచిన సహాయం చేసిన కార్యక్రమం నిర్వహించుకోవడానికి. రెండో మాట కూడా చెప్పిన, మీ పిల్లలు ఎవరైతే స్కూళ్ళలో చదువుకుంటున్నారో ఆ పిల్లల ఫీజులన్నీ కడతా అని చెప్పినట్టు నాకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు సమాజంలో ఏ లోటు రాకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ బియ్యం, పెన్షన్లు కాదన్నా, అంతకంటే గొప్ప జీవితం వీళ్ళకి దొరకాలి. దొరికినప్పుడే ఈ సమాజం అందరినీ ఈక్వల్గా చూసినట్టు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ప్రతి ఏడాది వికలాంగుల సంక్షేమం బడ్జెట్ అని చెప్పి
మనం పదే పదే పెట్టుకుంటాం ఇది పట్టుకొని పెట్టుకుంటా ఉన్నాం చాలాసార్లు. స్త్రీ వికలాంగుల సంక్షేమని రకరకాల బడ్జెట్లు పెట్టుకుంటా ఉన్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత నేను కొన్ని బడ్జెట్ లెక్కలు తీయడం జరిగింది. కొన్ని బడ్జెట్ లెక్కలు తీస్తే నాకే ఇబ్బంది అనిపించింది ఓ రకంగా చెప్పాలంటే. వికలాంగుల సొమ్ము కూడా ప్రభుత్వాలు నిలుచుకొని తింటా ఉన్నాయి. ఇంతకు మించిన పాపం ఇంకోటి ఉండదేమో. ఆ లెక్కలు చూసిన తర్వాత ఒకసారి నేను ఇప్పుడు మీకు రావాలి. అది ఎందుకంటే రావాల్సినటువంటి ఇంకా ఇంతకు మించిన దారుణం ఏముంటుంది చూడు. వికలాంగుడికి సంబంధించినటువంటి సొమ్మును కూడా ప్రభుత్వాలు డైవర్ట్ చేసుకోవడం అంటే ఇంకా ఈ భూమి మీద ఇంకా ఎంత పెద్ద పాపమో చూడండి. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఆ లెక్కలన్నీ తీసి పెడితే అసలు చాలా ఘోరం అనిపించింది. అది చూసిన తర్వాత ఇది ఇట్లా జరగాల్సింది కాదు అని బలంగా కోరుకున్నా. దీంట్లో వికలాంగులకు సంబంధించి సరే ఈ ప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వాలు కూడా చేసినటువంటి మోసాలు ఉన్నాయి. 2015-16లో వికలాంగుల సంక్షేమం కోసం 5.82 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అందులో 1,25,00,000 వాపసు ఎత్తుకపోయినారు మీ సొమ్మే. అలాగే 2017-18లో 10,35,00,000 కేటాయించి మీ సొమ్మే 5,18,00,000 రూపాయలు వాపసు ఎత్తుకపోయినారు. ఇక్కడ 2018-19లో 11,75,00,000 కేటాయిస్తే ఒక్క ఆటాన పైసా కూడా ఖర్చు పెట్టకుండా 11,75,00,000 రూపాయలు దారి మళ్ళించి మీ సొమ్ము ఎత్తుకపోయినారు. ఇక్కడ 2019-20లో వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో దాదాపు ఓసారి 3.5 కోట్లు ఎత్తుకపోయారు, ఓసారి 1,500,00,000 ఎత్తుకపోయారు. ఆ తర్వాత 2023-24లో 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఒక్కటే ఖర్చు పెట్టారు. ఇక కృత్రిమ అవయవాల సరఫరా కోసం 10 కోట్లు కేటాయిస్తే 3,52,00,000 రూపాయలు వాపసు వెళ్ళిపోయినాయి. ఆర్థిక పునరావాసం కోసం 5,51,00,000 కేటాయిస్తే 2,01,00,000 రూపాయలు మిగిలినాయి. పెళ్లి కానుకలు ఇట్లా వికలాంగుల సొమ్ము మిగిల్చుకోవడం ఏంటి ప్రభుత్వం? ఇంతకంటే దారుణం ఉంటుందా? వికలాంగుల సొమ్ము, వికలాంగులు అంటేనే దివ్యాంగులు. వాళ్ళు నిజంగా మనలాగా మిగతా మనుషుల్లాగా ఉంటే ఈ ప్రభుత్వాలు అయితే బిచ్చం వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళు ప్రత్యేక పర్సనాలిటీస్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవసరం ఇవన్నీ. సో ఈ వేదిక నిజంగా ఒక దేవుళ్ళ వేదిక లెక్క చూస్తా ఉన్నానండి. నిజంగా ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే బడ్జెట్ మొన్న 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఏదైనా ఆహారం వండుకుంటే దేవుడి కానీ ఇంత తీస్తాం చూడు, ఫస్ట్ మీకోసం అట్లా తీసినాక మిగతా దానికి ఖర్చు పెడితే అది మంచిది నేను అనుకుంటున్నటువంటి మాట. కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ మిగతా వాళ్ళలాగా వీళ్ళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక రిజర్వేషన్లు వీటి ద్వారా రోస్టర్ పాయింట్లలో కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంది. అవి కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ఎట్లా ఉందో దివ్యాంగులకు కూడా ఒక ప్రత్యేక అట్రాసిటీ రావాలి. ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చినా దాన్ని అమలు చేస్తలేదు. అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆంగ్లో ఇండియన్ కి సంబంధించింది ఎవరో చెప్పినారు. ఆంగ్లో ఇండియన్ కూడా రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పినారు. 2019లో దాన్ని తీసేసినారు. అప్పటి నుంచి లేదు అది. సో ఆంగ్లో ఇండియన్ ఎట్లాగో ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ కోటారన్నా ఈ స్పెషల్ వాళ్ళ కోసం పెడితే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. సో సమాజంలో ఒకప్పుడు
యూరోపియన్ వాళ్ళు వీళ్ళు 7 ఫీట్లు 7.5 8 ఫీట్లు ఉండేటోళ్ళు. వాళ్ళ దాంట్లో మేము సగం కూడా లేము. మరి వాళ్ళు మమ్మల్ని ఏమనాలి? వాళ్ళు మమ్మల్ని కూడా అనాలి కదా, అంతే కదా. అంటే మనిషి ఎలా ఉన్నాడు అనేది కాదు, ఎంతో మంది దివ్యాంగులు ఈ ప్రపంచ గమనాన్ని మార్చిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసినారు. చాలా మంది అసలు ఎంతమంది ఎంత గొప్పగా శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ రంగంలో. కానీ అవకాశాలు వాళ్ళకు చాలా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దివ్యాంగులకు మీకు తెలుసో లేదో చాలా షార్ప్గా పనిచేస్తుంది. దానికి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే బాగుండు, ఆ సబ్జెక్ట్ని ఆ బుర్రకు అందిస్తే వాళ్ళు దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది.